వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి, గోనెగండ్ల మండలంలోని గంజిల్ల గ్రామంలో గత 2 రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గత 2 రోజులుగా ఎన్నేకండ్ల గంజిల్ల ప్రధాన రహదారిలో మొన్న రాత్రి ఒక దున్నపోతు దూడను తీసుకెళ్లి గత 2 రోజులుగా దాన్ని తింటూ అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు ఈరోజు దాని అడుగుజాడలు చూసి గ్రామస్తులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామస్తులు మాట్లాడుతూ ప్రజలు బయటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందని, ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, వాళ్ళు చిరుత కనపడితే వెంటనే సమాచారం ఇస్తే మేము వచ్చి తప్పకుండా బంధిస్తామని తెలిపినట్లు, అంతవరకు గ్రామ ప్రజలు, పిల్లలు, పెద్దలు, కూలి పనులకు వెళ్ళే వారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని గ్రామ సర్పంచ్ తెలిపారు. ఉన్నాయి మా ఊర్లోకి సంచరించిందంటని మా ఊరు గ్రామస్తులు చాలా భయపడుతున్నారు. దీనికి ప్రభుత్వం తగిన అటవీ శాఖ అధికారులని పంపించి మాకు కొంచెం భద్రత కల్పించాలని ఆ చిరుతపులిని పట్టుకొని అటవీ శాఖ అధికారులు మాకు భద్రత కల్పించాలని, మా జనాలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం తెలుపుతున్నాము. మా గ్రామ సర్పంచ్, మా గ్రామస్తులందరూ కలిపి మా మీడియా తరఫున తెలుపుతున్నాము. మీ పేరన్నా? మా పేరు వేణు, గంజల్ల, ఆర్ఎంపీ డాక్టర్. గ్రామము సర్పంచ్గా గంజల గ్రామం, గోనెగండ్ల మండలము, కర్నూలు జిల్లా. మా ఊరిలోకి చిరుత పులి వచ్చినట్ల సమాచారం ఉంది. ఇక్కడ వెనకన్న దగ్గర మన మంగళవారం రాత్రి ఒక దున్నపోతు తినింది. మంగళవారం మా ఊరి పొలిమేరలోకి వచ్చి ఒక దగ్గర వచ్చింది. ఇక్కడ దగ్గర దరగ ఉంది, చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకి అడవికి 500 అడుగుల మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి ఇక్కడ గొర్రెల మేకలు ఎక్కువ సంచరిస్తుంటాయి. చిరుతపులి అనేది 2 రోజుల నుంచి వైరల్ అయింది. ఇక్కడ మా ఊరి మేరకి వచ్చి జాడలు కానీ మాకు కనపడినాయి కాబట్టి ఇక్కడ అడవి అధికారులు, ఫారెస్ట్ అధికారులు దాన్ని ఖచ్చితంగా గుర్తించి పట్టకపోవాలి. ఎందుకంటే అందరు రైతులు, అడవులు బిక్కుమంటున్నారు. అడవికి పోవాలంటే ఎవరు పోలేదు. ఇక్కడ చిరుతపులి భయపడి ఇక్కడ ఉన్నారు. ఈ నిర్లక్ష్యం చేస్తే ఏదైనా అటాక్ జరుగుతుందని మా భయంతో ఉన్నాము కాబట్టి అడవి అధికారులు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. భార్య భర్తలే వెళ్ళండి, చేనులకు వెళ్తే ఒంటరికి వెళ్ళొద్దండి. ఎందుకంటే చిరుతపులి అనేది ఒక మృగు జీవైనా ప్రాణ అటాక్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని గుర్తించి దాన్ని ఎమర్జెన్సీ పట్టుకుని పోతే బాగుంటుంది. ఇక్కడ మా ఊరు జరగచ్చు, రేపు మీ ఊరు వచ్చు. ఇప్పుడు 3 రోజుల నుంచి మా ఊరి వెనకల్లా ఈ పిల్లి ఉంది, నాగేంద్ర అనే పిల్లి ఉంది. దున్నపోతు తిని ఆటి నుంచి జాడ పట్టుకొస్తే కరెక్ట్ మా ఊరికి దగ్గరలో 500 అడుగుల దూరంలోనే జాడలు పడి ఒక్కరికి వెళ్ళిపోయింది. కాబట్టి పొలాలకు వెళ్ళాలంటే బిక్కుమంటున్నారు. అందరు దాన్ని అడవి అధికారులు గుర్తించి ఖచ్చితంగా దాన్ని బంధించాలనేది మా విజ్ఞప్తి. గ్రామస్తులు కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా. ఏదన్నా అటాక్ జరిగితే కష్టమవుతుంది, ఆ ప్రాణం మీలోకి తెచ్చుకోలేము. ఎందుకంటే అది పులి అనేది ఏ జీవనాన్ని అటాక్ చేస్తుంది, ఒక మనిషినే కాదు. ఖచ్చితంగా గొర్రెల మేకలను కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా. ఎందుకంటే అది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, వచ్చి మనకు చెప్పి రాదు అది. కాబట్టి మన ప్రజలు కూడా ఎక్కడైనా ఉంటే సమాచారం ఇస్తే మా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాము. ఈ 2 రోజులు మాత్రం అప్రమత్తంగా ఉండాలనేది మా సమాచారం అన్న. ఓకే. వెనకన్న గ్రామం అది, గోనెగండ్ల మండలము, ఐరేనమండ పంచాయత. నా పేరు హనుమంతు, ఎలక హనుమంతు. అది కొండల చేనుకాడ కట్టేసింటే దున్నపోద్దుని పట్టుకొని పోయి కొండలేకి పోయి తినేదే చిరుతపులి. అసలు మంది ఆడ సీడిపత్తి చేసేవాళ్ళు కానీ, ఆడోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఎవరు చేనుల కాడి పోవడం లేదు. చిరుతపులి అని భయపడే ఊర్లోనే ఉండరు. ఏం చేసి మంగళవారం నాడు పొద్దున 5 గంటలకు చూసుకునేమే. 5 గంటల నుండి 6 గంటల దగ్గర ఎత్తుకులాడే మొదల్లా కనపల్లె. ఇంకా బెల్ల కొండల్లోనే చెట్లలోనే ఉండదు, ఏముండదు. బుడికి చాలా వచ్చినాము. గంజల కల్లా బుధవారం నాడు రాత్రి ఇక్కడ బయలుదేరినది. ఊరి మేరకు వచ్చి గంజల మేరకు ఊరి మేరకు వచ్చి ఇట్లా మెలలాగు అనేది పోయినది. సమాచారం నాగేంద్ర చేనుగాడు 4 పశువులు కట్టేసింటే యాజం చిరుతపులు వచ్చి ఒకటి దూడని ఎత్తుకొని పోయి దూడ ఎత్తుకొని పోయి కొండలేకి దాంట్లోకి ఎత్తుకొని పోయి కొండలేకి ఎత్తుకొని పోయి తిన్నది. అదే చూసాం, వాళ్ళు చూసాం దాన్ని. మరి తిరుపతిన బుధవారం రోజు అది
ముందు భాగం తిని మరి ఎందుకు భాగము మొత్తం తిన్నది. మరుసటి రోజు బుధవారం రోజు అని కోరుతున్నాను. మీరు ఎప్పుడు గుర్తించినారు మీ ఊరి పొలిమేరలో పులి వచ్చిందని? మంగళవారం రోజు దూరం తీసుకుపోయింది. 2 కిలోమీటర్లు హాఫ్ కిలోమీటర్ తీసుకొని లాక్కొని వెళ్ళి 2 రోజులుగా దాన్ని తినింది. తీసుకెళ్ళింది. మాడగట్ల చెట్లు అంటే ఇదేనా? మాడగట్ల అంటే అయిపోయింది. ఇప్పుడు ఇటు వరకు వచ్చినట్లు మీకు చిరుత దాదాపు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇక్కడ గ్రామస్తులు తెలిపిన మేరకు ఇక్కడ మేకలు, గొర్రెలు మందలుగా ఇక్కడ ఆగుతాయి. దీంతో వాళ్ళు భయంతో బతుకుతున్నామని తెలుపుతున్నారు. మీరు ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తున్నారు. ఇది గంజిల్లా ఎన్నికల ప్రధాన రహదారి పక్కలో ఉన్న గొర్రెల మంద. మీకు కనిపిస్తున్నదే గంజిల్లా గ్రామం. ఇక్కడి వరకు సంచరించినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు.